ఉండొచ్చు. ఏ సమస్యలు రాని ఏం కాని, ఇంట్లో వాళ్ళతో రాని బయట వాళ్ళతో రాని, కోట్ల రూపాయలు లాభాలు రాని, కోట్ల రూపాయలు నష్టాలు రాని, అనుకోకుండా శుభాలు జరగని, అలాగే అనుకోకుండా అశుభాలు జరగని, దేనికి ఆ మనిషి చెలించడు. అది నిర్వాణం అంటే అర్థం. దేనికి చెలించడు. భగవద్భక్తి అంటే శుభం జరగడం కాదు, శుభాశుభాన్ని సమానంగా తీసుకోవడం భక్తి. ఏం జరుగుతుంది అనేది ఆవిడిష్టం. అలాగని ఆవిడిష్టం అనడానికి వీలేదు, మన కర్మే. లేకుండా ఆవిడ ఎందుకు చేస్తుంది? పని కట్టుకుని కొంతమందికి శుభాలు కొంతమందికి అశుభాలు ఇస్తే ఆవిడకు పక్షపాతం ఉన్నట్టు లెక్క. అలా ఇవ్వరు కదండి. దైవం 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 ప్రాప్తం అంటే ఏమిటా ప్రాప్తం? మన కర్మ, మనం పూర్వజన్మలో చేసుకున్నాం. అదే వస్తుంది ఎవరికైనా. శుభమేనా అంతే, అశుభమేనా అంతే. ఆవిడ గొప్పతనం అంతా ఎక్కడుంది అంటే ఆ సృష్టికి ఏర్పాటు చేసిన నియమం ఉంది. అది ఒక పరంపరలో ఎవరి కర్మఫలాలు వారు అనుభవించేలాగా ఏర్పాటు చేయడం జరిగిపోయింది.